మీనాక్షి మీ పెళ్ళాలని పిలవండి. మీనాక్షి రుక్మణి కమలా రే అన్నయ్య దాన్ని పిలవండి రా. మీ వదిన్ని. అన్నయ్య సీత లంకలో ఉన్నప్పుడు రాముడు వెళ్ళి తెచ్చుకున్నాడు, లక్ష్మణుడు వెళ్ళలేదు, నువ్వే పిలువు. కళ్యాణే వచ్చింది మీనాక్షి. రుక్మణి దివ్య, మీ అమ్మని చిన్నమ్మల్ని బట్టలు సత్కొని రమ్మన్నాం. మన ఇంటికి వెళ్తున్నాం. నిజంగానా నాన్న? నువ్వు కోరుకునేది ఇదే కదమ్మా. నీలో ఇంత మార్పు వస్తుందని అనుకోలేదు నాన్న. అల్లుడే మార్చాడు. ఆగో, వీళ్ళందరూ మాతో కలిసి ఉండాలంటే నీ కను చూపు కూడా మా ఇంటిని తాక్కూడదు. రే, నీ మీదున్న పగాన్ తీసిగా మర్చిపోను. 7 కొండల వాడికి వడ్డీ ఎలా పెరుగుతుందో నీ మీద నాకు పగ కూడా అలాగే పెరుగుతుంది. ఎప్పటికైనా నువ్వు నా శత్రువే. అన్నయ్య, వాడి మాటలే పట్టించుకోకండమ్మా. మీరిక్కడ నాతో ఉండడం కంటే అక్కడ వాళ్లతో సంతోషంగా ఉండడమే నాకు కావాల్సింది. ఈ రోజు కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను. మీరెక్కడున్నా ఈ అన్నయ్య ఆశీస్సులు మీకెప్పుడు ఉంటాయి. వెళ్ళండమ్మా. అయిపోయినా నీ అప్పగింతలు మాకు అప్పగిస్తే మేము తీసుకెళ్లిపోతాం. రామేషి అదేనయ్యా, ఆడవాళ్ళందరూ ఆ బండి ఎక్కువ చూద్దాం. కొందరు పోనీ కొందరు తగ్గకూడదు అంతే. కార్తీక్, కార్తీక్, ఇన్నాళ్ల తర్వాత దేవుడు నా కోరిక నీ ద్వారా ఇలా నెరవేరుస్తాడని అనుకోలేదు. నా లైఫ్ లోనే నేను చాలా హ్యాపీగా ఉన్న క్షణాలు ఏవైనా ఉంటే అవి ఇవే. ఇదిగో నీకు కావాల్సిన పేపర్స్. నేను వచ్చింది ఫ్యాక్టరీ కోసం కాదు, మన ఫ్యామిలీ కోసం. మన ఫ్యామిలీయా? అంటే నువ్వు సరస్వతి కొడుకు. అవును బాబాయ్. ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా. మా అమ్మని ద్వేషిస్తున్న మీరు నేను ఇంట్లో కూడా రానవరని చెప్పలేదు బాబాయ్. మా అమ్మ కోసం మీరు మీ ఫ్యామిలీ ఇన్నేళ్లు సఫర్ అయ్యారు. తన వల్ల జరిగిన నష్టాన్ని నేను సరిదిద్దాలని వచ్చాను. నువ్వు సరస్వతి కొడుకు అని తెలిస్తే వాళ్ళు చంపేస్తారా? అన్నిటికీ తెగించే వచ్చాను బాబాయ్. మీ నాన్న వాడి జీవితంలో చేసిన మంచి పని ఏదైనా ఉందంటే అది ఇతన్ని అల్లుడిగా సెలెక్ట్ చేయడమేనమ్మా. మిస్టర్ వెంకట్రావు, ఒకడిని మర్డర్ చేసి కేసు లేకుండా ఎలా తప్పించుకోవాలి? అంతే కదా మేడం, మీరు మర్డర్ చేసేయండి, తర్వాత సంగతి నేను చూసుకుంటాను కదా. చూసుకోవడానికి నువ్వు ఉండాలిగా. మర్డర్ చేసేది నిన్నే. నేనేం చేశాను మేడం? లేకపోతే వాడు వెళ్లిన దగ్గర నుంచి ఫోన్ చేయలేదు. నేను ఫోన్ చేసినా తీయట్లేదు. మీరు కొంచెం ఇగో తగ్గించుకుని మళ్ళీ ట్రై చేయండి మేడం. వాడు 3 ముళ్ళు వేస్తేనే కదా మనకు 3,000 కోట్లు వచ్చేది. సరే, అంటే ఫోన్ ఛార్జింగ్ పెట్టి స్నానానికి వెళ్ళి ఉంటాడు మేడం, రాగానే మళ్ళీ చేస్తాడు. అంటే బ్యాటరీ డౌన్ అయి ఉంటుందేమో మేడం. వెళ్ళి ట్రై తీసుకొస్తావా? తల తీసి ట్రేలో పెట్టిస్తాను మేడం. మేడం, ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకు ఇండియాకు టికెట్ వేసేయండి. లేకపోతే వెయ్యకపోతే నేను వేసుకుని వెళ్తానమ్మా. ఇన్నాళ్ళకి నా కూతురు నా ఇంటికి వచ్చింది. లోపలికి తీసుకెళ్ళండి. ఓమా. అల్లుడు, మావయ్య మీ అమ్మ నాన్న ఎప్పుడు వస్తున్నారు? ఇప్పుడే ఫోన్ చేశారు మావయ్య, ఆన్ ద వే. మా నాన్నగారు, మా అమ్మ. డ్రైవర్ పక్క తీసుకెళ్లి ఇచ్చేయి. లగేజ్ భోజనానికి ఏమైనా ఇమ్మని చెప్తున్నాను. ఓ అదా, తర్వాత ఇస్తాలే. లగేజ్ ఏంటి అప్రూపులు? ఇంకా పెళ్ళే ఫిక్స్ అవ్వలేదు, అయ్యాక వేయింది. నాన్నగారు, మావయ్య. హాయ్ అన్నయ్య, ఎన్ని రోజులైనా నేను
చూసి అల్లుడు అవ్వాల్సినోడు అన్నయ్య అయిపోయాడు. అదేంటి అల్లుడు నీకు చెల్లెలు కూడా ఉందా? మా తెలీదే. నాకు తెలియదు మావయ్య. ఏంటి? అంటే తిని వస్తుందని నాకు తెలియదు ఓ, మావయ్య. అదే. లగేష్ 20 ఏళ్ళ నుంచి విడిపోయి ఇప్పుడే కలిసినట్టు అలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారేంటి? అలా ఏం లేదండి. ఏయ్, ఇట్రా. వస్తున్నానండి. ఇంతకీ మా కబాయి కోళ్ళు ఎక్కడా? హాయ్ దివ్య, హౌ ఆర్ యు? ఇదేంటిది? మీ అమ్మాయికి మా అమ్మాయి ఎటు తెలుసు? లగేష్ అది ఐస్ క్రీమ్ లాంటిది, ఇట్టే కరిగిపోద్ది ఇట్టే కలిసిపోద్ది. అవును, మీ ఆవిడ కూడా అలాగే ఉంది. వీడెవడు సంతలో సాఫ్ట్వేర్ అమ్ముకునే వాళ్ళు ఉన్నాడు? నానా ఈయన రెండు మావయ్య. లూస్ టంగ్. ఏమండి వీళ్ళిద్దరిని చూసారా? విష్ణుమూర్తి లక్ష్మీదేవిలాగా ఎంత బాగున్నారో. అయినా కోడల్ని చేసుకోవాలంటే అమ్మాయి ఒకటి అందంగా ఉంటే సరిపోదండి, కుటుంబం మొత్తం బాగుండాలి. ఒరేయ్ నీ సెలక్షన్ సూపరు. లగేష్ 10 నిమిషాల్లో పడిపో. పెళ్లిలోపు ఫుల్ గా స్టడీ చేసి రివ్యూ చూసి రేటింగ్ ఇస్తాను. లోపలికి పోదండి. ఇప్పుడు నీ కూతురిని ఇక్కడ తీసుకురావడం అవసరం? నువ్వు ఇచ్చే పేమెంట్ కోసం దాన్ని వదిలేసి వస్తే అక్కడ నీ మేనేజర్ కొండగడ వల్ల నా డాటర్ ప్రెగ్నెంట్ అయిందనుకో, ఏంటి పరిస్థితి? అసలే మా అమ్మాయి క్యారమ్స్ లో కాయిన్ లాంటిదని ఎవడేసిన పడిపోద్దని బయట ఓకే ట్రస్ట్. సరే లోపల ఓవర్ యాక్షన్ చేయకండి, పదండి. పద. అనయ్య, 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 ఏంట్రా? వాడు వచ్చేసాడన్నయ్య. ఎవడో? వాడేనయ్యా. ఎవడ్రా? వాడేం చెప్పాను కదా. వాడంటే ఎవడో? సరస్వతి కొడుకు. ఇది చిన్నప్పుడు తీసిన ఫోటో. లోపల డ్రైవింగ్ లైసెన్స్ కార్డ్స్ ఉంటాయి, వాటి మీద ఫోటో చూడు. అల్లుడు ఇంగ్లీష్ లో ఉంటుంది మావయ్య, నేను చూస్తాను. చూడు. మనకి ఇంగ్లీష్ లో అదే ఇడికేట తెలుసప్ప. అయినా చూడమంది ఫోటో కదా, అది కూడా ఇంగ్లీష్ లో ఉంటదా? ఏంటో ఈ కన్ఫ్యూషన్. మావయ్య వాడే మావయ్య, ఈ ఫోటోలో ఉంది వాడే. నాకు తెలియకుండా నా పోరిని తీసుకొస్తారా? రేయ్ ఎందుకు వచ్చావు? ఆ అమ్మాయిని లేపుకెళ్ళకొచ్చా. రేయ్ ఎంతో ధైర్యం రా నీకు. ధైర్యం నా బ్లడ్ లోనే ఉంది. అది కావాలంటే నన్ను కుట్టిన ఏ దోమనే నాకు తెలుస్తుంది. నైట్ అడుకో అడుకో. రేయ్ ఆ ఏ సైడ్ రైట్. మావయ్య వీడు నా పెళ్లి ఆపడానికి వచ్చాడు, వీడిని నేను డీల్ చేస్తా. థ్యాంక్స్ రాకుండా కరెక్ట్ టైం వచ్చి కాపాడు. అదిగా సార్, వాళ్ళకంటే బుద్ధి లేదు. అన్ని తెలిసి మీరు స్వాధీనంలో వేసుకుంటారు సార్. రాకుండా అంత ఫ్లాష్ బ్యాక్ చెప్పినా నీ పొరకట్లేదా? అసలు నేను వచ్చిందే దివ్యని పెళ్లి చేసుకోవడం కోసం. మరి వాళ్ళు ఎందుకు వచ్చారు సార్? నాకు పేరెంట్స్ లో వచ్చారా? అంటే స్వాతి మీ సిస్టర్ అనమాట. అయితే సేఫే. కానీ ఆ బల్లిగుడ్డు గారి మీద నమ్మకం లేదు సార్. వాటి డబ్బు కోసం వాయి వార్త లేకుండా సంబంధాలు కలుపుతారు సార్, దరిద్రుడు. కొండ నీ డిప్రెషన్ నాకు అర్థమైందిరా. నీకు కావాల్సిన స్వాతితో పెళ్లి కదా, అవును సార్. అది నేను చేస్తాను. కానీ ఒక కండిషన్, ఇక్కడ ఎవడేం అడిగినా ఎస్ అనాలి. ఎస్ అనేసిగా. సూపర్. ఇప్పుడు చెప్పరా, నువ్వు వచ్చిన దివ్య కోసమేగా? ఎస్ సరస్వతి కొడుకువేగా? ఎస్. మా అమ్మాయిని లేపుకెళ్దామని వచ్చావా? ఎస్ ఎస్. మా కెపాసిటీ ఏంటో తెలుసా? ఎస్ ఎస్ ఎస్. అన్ని ఒప్పుకున్న తర్వాత ఇంకా డిస్కషన్ ఏంటో వేసేట్రా. వీడిని చెప్తే మనకే వస్తుంది మావయ్య. వీడు ఆపాలనుకున్న పెళ్లి వీడి కళ్ళ ముందు జరిగితేనే అక్కడ వీడి బాబుకు కూడా మనం షాక్ ఇచ్చినట్టు. రేయ్ ఇక్కడ నా పెళ్లి మా మావయ్య ఎంత గ్రాండ్ గా చేయబోతున్నాడో అక్కడ మీ అమ్మ నాన్నకు తెలియాలి. వాళ్ళు కుళ్ళి కుళ్ళి ఆడవాలి. ఏ మావయ్య? నువ్వు చెప్పేది కరెక్ట్ అల్లుడు. పెళ్ళయ్యే వరకు వీడిని ఇక్కడే ఉంచుతాం. అవును, సరస్వతి గురించి నీకెలా తెలుసు? తెలియకుండా ఎలా ఉంటుంది మావయ్య? ప్రొద్దున లేస్తే సాయిరెడ్డి బ్రేక్ఫాస్ట్ దగ్గర బేస్ వాజ్ చేసుకుని చెప్పే సోదే ఇది. పంపదేశాలు మనం వచ్చిందేంటి? లాజిక్ కరెక్ట్ గానే ఉందిగా. ఒక నిమిషం. యావడా నా పరిస్థితి ఎలా ఉందంటే వీళ్ళేం చేస్తున్నారు? రే రఘుపతి, చలపతి, ఓ బాపతే, రఘుపతి ఏం చేస్తున్నారు అంతా? ఇప్పుడేంటండి? ఎప్పుడు వచ్చేస్తాను. అయ్యో రండి. ఏమండి? అనే పిలిచావన్నయ్య? అప్పటి నుంచి పిలుస్తుంటే రావడానికి ఇంతసేపు ఏంట్రా? లోపలే చేస్తున్నారు. అంటే బాగా గ్యాప్ వచ్చింది కదా. గ్యాప్ ఏంటి? మీనాక్షి ఏమేమి ఎక్కడ చూపించమంటాను, చూపిస్తాను. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చూపిస్తాను. అందరూ హాల్లోనే పడుకోండి. విన్నారు కదా, రేపటి నుంచి అందరూ హాల్లో పడుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య. గుడ్ నైట్ అన్నా. ఇప్పటి నుంచి హాల్లో పడుకోండి. అన్నయ్య అన్నయ్య ఏంట్రా? ఓ గంట పర్మిషన్ ఇస్తే ఎందుకు? ఎక్కడ సామాన్లు అక్కడ పడ.
సరే హాల్లోనే పడుకుంటాం. కుర్తీ ఎదవల్లా. ఏంటని నేను బుద్ధి లేదు ఉండరా. సరే మరి నేను వెళ్ళి మీ బెడ్రూమ్ లో పడుకోనా? ఏంటి అంటే మా బెడ్రూమ్ లో పడుకుంటావా నువ్వు? మేమే 5 ఏళ్ళైంది మా బెడ్రూమ్ లో పడుకొని. అమ్మా దోమలు గుర్తునే లోనికి వెళ్ళి పడుకుంటా అన్నాను, దాన్ని కొట్టిస్తారా? రేయ్, ఎవరో చూడరా. వెంకట్రావు వీడియో చూడండి. అరే భూపతి, నువ్వు భయపడే రోజు వచ్చింది, నిన్ను భయపెట్టే మగవాడు వచ్చాడు రా. రారా, కమ్. రేయ్, ఎవ్వడ్రా నువ్వు? వీకెండ్ వెంకట్రావు. పోర్చుగల్ లో నా గురించి వీకెండ్ లో అడిగినా, వీక్ డేస్ లో అడిగినా, వీక్ గా ఉన్నవాడిని అడిగినా, స్ట్రాంగ్ గా ఉన్నవాడిని అడిగినా ఎపిసోడ్స్ చెప్తారా? అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు? పెళ్లి కాని కుర్రోడు మీ ఇంటికి వస్తే లాక్ చేస్తారా? వాడి గురించి మీకు ఏం తెలుసురా? ఫారెన్ లో వాడికి 1000 కోట్ల ప్రాపర్టీ ఉందిరా. వాడు తలుచుకుంటే ఇండియా మ్యాప్ లో మీ ఊరే లేకుండా చేస్తాడు. రాయ్ రేయ్ రేయ్, రేయ్, నీకు బీపీ వస్తే నీ పనోడే వణుకుతాడు, నాకు బీపీ వస్తే ప్రతివాడు వణుకుతాడురా. నాలుగు జారిత నరికేస్తా. రేయ్, ఇప్పటి వరకు మీరు చెట్లు నరకటం చూశారు, కొబ్బరి బొండాలు నరకటం చూశారు, తలలు నరకటం ఇప్పుడే చూస్తారా? నేను నరకటం మొదలు పెడితే కత్తి కూడా కన్నీరు కారుస్తుందిరా. అసలు ఏంట్రా నీ గోల? నా ఎమోషన్ నీ గోల్లా కనబడుతుందిరా. ఫారిన్ నుంచి వచ్చిన అతిథిని ఇంట్లో అరెస్ట్ చేస్తారా? వీడ్నా? వాడికి ఎవడో లేడనుకున్నారా? నేనున్నారా? నిన్ను ఆ ఫారినోడు పంపించాడా? ట్రాక్ లోకి వచ్చాడు. Yes, నేను కళ్ళు మూసి తెరిచే లోపు వాడు నా కారులో ఉండాలి, మీరు మీ నట్టిట్లో ఉండాలి. నో మోర్ డిస్కషన్. ఫేస్ టు ఫేస్ వచ్చి చాలా రిస్క్ చేసావురా. అగ్ని పర్వతం నీ ముందుకొచ్చినా, నువ్వు అగ్ని పర్వతం ముందుకొచ్చినా మెస్సేరా. పెళ్ళయ్యే వరకు వీడిని ఇక్కడే ఉంచండి, వీటిని కలిపి పాతేద్దాం. సార్, నా కోసం మా ఫ్యామిలీ రాదు, అలాంటిది మీరు ఇంత రిస్క్ చేసి ఇంత దూరం వచ్చారంటే యువర్ వెరీ గ్రేట్ సార్. ఎవడరా నువ్వు? ఫేస్బుక్ ప్యాచ్ వేసుకునే వాళ్ళ ఉన్నావు అంటే మీరు నా కోసం రాలేదా? నీ కోసం నేనెందుకు వస్తాను రా? అవును రే, పెళ్ళైన తర్వాత నిన్ను నన్ను కలిపేసేస్తా ఉన్నారు. ఇంతకీ పెళ్ళెవరిదిరా? మా కార్తీక్ సార్. ఆ త్వరగా ఆపేసి 2 నిమిషాలు నాతో మాట్లాడు. అరే ఎవర్రా అది? భూపతి కూతురు. భూపతి కూతురా? యా. వాడు అనుకుంటున్న పెళ్లి దీంతోనేనా? యా. మరి ఆ పెళ్లి క్యాన్సిల్. ఈ విషయం స్వీటీ మేడం తెలిస్తే ఏమవుతుందో తెలుసా నీకు? నీ తల తీసేస్తే. ఇప్పుడే స్వీటీ మేడం ఫోన్ చేస్తాను. చేసుకున్నావు పెళ్ళైతే నీకేమొస్తారా? 2 మిలియన్ యూరోస్ వస్తాయి. నీకు 3000 కోట్లు ఐడియా ప్లాన్ చేస్తే అరే, నాకు డబ్బులు ఎందుకు వస్తాయండి? ఈ నెల 31st 12 o'clock లోపు మీ స్వీటీ మేడం పెళ్లి జరగకపోతే తన ఆస్తంతా పోద్దా? మొత్తం పోతే స్మాష్. అప్పటి వరకు పెళ్లి నాతోనే నమ్మించి లాస్ట్ మినిట్ లో నేను జంప్ అయిపోయి ఎవ్వడలేని టైంలో నువ్వు ఒక్కడివే దాని పక్కన ఉన్నావు అనుకో, ఏం చేస్తది? ఏం చేస్తుంది? నిన్నే చేసుకుంటది. నో ఆప్షన్. నో. ఇన్నాళ్ళు అందరికీ సలహాలు ఇచ్చి వాళ్ళ లైఫ్ కి టర్న్ ఇచ్చారు. ఇప్పుడు నీ సలహా తీసుకుని నా లైఫ్ కి టర్న్ ఇచ్చుకుంటాను. స్వీట్ ఈస్ మైన్. ఓ, మా ఆవిడే ఫోన్. హాయ్ స్వీటీ. వెంకట్రావు, కార్తిక్ దొరికాడా? దొరికాడు. మిమ్మల్ని పెళ్లి చేసుకునే బాధ్యత నాది. వాట్? మీకు పెళ్లి చేసే బాధ్యత నాది అంటున్నాను. మీరు హనీమూన్ కి అన్ని రెడీ చేసుకోండి. థ్యాంక్ యూ. ఓకే మ్యామ్. ఓ, నా బాస్ నాకే భార్యం చేశాం. ఐ లవ్ యూ. పుచ్చుకో. Come on, start చేయి. అన్నయ్య గారు, ఇల్లు ఎంత బాగుందో. అవును మామయ్య, మా అమ్మకి ఇలాంటి విలేజ్ హౌస్ అంటే బాగా ఇష్టం. భలేవాడివి అల్లుడు. ఈ ఇల్లు మీదే అనుకోండి. అనుకుంటే అయిపోద్దా? తాజ్మహల్ నాదనుకుంటాను, అయిపోద్దా? దాందేముంది, రాసిస్తాం. ఇదే కట్నం అనుకోండి. రిజిస్ట్రేషన్ తర్వాతనే పెళ్లి. చాలా మాట తప్పరు కదా? మాట తప్పటం మా బ్లడ్ లోనే లేదు. అనయ్య ఒక నిమిషం రానయ్య. వస్తాను. ఇదిగో బెంజిబాబు, ఈ తొక్కల ఇంటి కోసం ఈ డిస్కషన్ అవసరమా? నీకున్న ఆస్తి ముందు ఇల్లో లెక్క బొక్క. ఇప్పుడు ఒక కొత్త మ్యాటర్ ఓపెన్ అవుద్ది, చూడండి. అదేంటన్నయ్య, ఈ ఇల్లు సరస్వతి పేరు మీద ఉంది, నువ్వేమో అలా కమిట్ అయ్యావు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఎలా చేస్తాం? అవునన్నయ్య. ఒక పని చేద్దాం, మనకున్న 100 ఎకరాల కొబ్బరి తోట ఇచ్చేద్దాం. నువ్వు వెళ్ళి ఈ ఇల్లు ఇవ్వడం కుదరదని చెప్పు. చెప్పేసి. ఏంటి మావయ్య,
మీటింగ్ పెట్టారు ఏదైనా ప్రాబ్లమా? అలాంటిది ఏం లేదు అల్లుడు. ఈ ఇల్లు ఇల్లు ఆ ఇల్లే ప్రాబ్లం. ఏంటి కాకపోతే ఇల్లు మీద కాదా? అబ్బే ఇల్లు మాదే కానీ అది మా చెల్లెల పేరు మీద ఉంది. అదేమో ఫారెన్ లో ఉంది, దానికి మాకు రాకపోగలేదు. ఎంత పని చేశారు మావయ్య. ఇప్పుడే కదా రిజిస్ట్రేషన్ తర్వాతే పెళ్ళని మా నాన్న ముందు కమిట్ అయ్యారు. ఇప్పుడు ఎలా? ఏంటా పులిహార మీటింగ్లు? ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, పెళ్లి ఆపేద్దాం. అదిగో మా నాన్న స్మెల్ పెట్టేశాడు. ఇప్పుడు ఎలా? ఊరు బయట 100 ఎకరాల కొబ్బరి తోట ఉంది. అది మీ అమ్మకి ఇచ్చేద్దాం. అది గోల్డ్ మైన్ లాంటి ల్యాండ్. గోల్డ్ మైన్తో మా అమ్మాయిని చేసుకుంటుంది మావయ్య. అసలే మా అమ్మ గోల్డ్ చాలా ఎక్కువ ఉంది. ఏం చేసుకోవాలో తెలియక దాన్ని కరిగించి గోడకు రంగేసుకుంటుంది. గోల్డ్ లో లేనిది ఈ ఇంట్లో ఏముంది? ఇదేమన్నా మైసూర్ ప్యాలెసా? మావయ్య మా అమ్మ సంగతి మీకు తెలియదు మావయ్య. అమ్మ హార్ట్ కి ఇప్పటికే 2 స్టెంట్లు ఇచ్చాం. ఒకసారి అమ్మ పిజ్జా కావాలంటే మా నాన్న బర్గర్ తెచ్చాడు. దాంతో అమ్మ హార్ట్ అటాక్ తెచ్చుకుంది. అప్పుడు మొదటి స్టెంట్ ఇచ్చాం. ఏంటి బర్గర్ కా? కాదు పిజ్జాకి. ఇంకోసారి అమ్మ ఆడి కార్ కావాలంటే మా నాన్న ఎవడో వాడిన కార్ తెచ్చాడు. దాంతో మళ్ళీ హార్ట్ అటాక్ తెచ్చుకుంది. అప్పుడు 2 స్టెంట్ ఇచ్చి మా అమ్మని బతికించుకున్నాం. అయ్యో ఒకసారి అది చూడండి మావయ్య. 2 స్టెంట్లతో సెల్ఫీలు ఎలా తీసుకుంటుంది. మా అమ్మ ఏదైనా తంది అని ఫిక్స్ అయితే తన గుండెల్లో దాచుకుంటుంది. అది కాదని తెలిస్తే హార్ట్ అటాక్ తెచ్చుకుంటుంది మావయ్య. 3 సెంట్ ఇద్దాం. అదేనా టెంటా? ఒకదానికాల ఒకటి వేయడానికి స్టెంట్. ఇప్పుడు ఏమన్నాను? టెంట్ అంత ముందు టెంట్. మావయ్య సూపర్ ఐడియా. ఏంటది? టెంట్ హౌస్. అంటే అదే మావయ్య నేను మనకి చెప్తా. అంటే ఇప్పుడు మన పెళ్ళాలను ఎలా తీసుకొచ్చుకున్నాం, మన చెల్లెల్ని కూడా అలాగే తీసుకొచ్చి దాంతో సంతకం పెట్టించి పంపించేయాలి. అంతే కదా? టూ షార్ప్. దాని మొహం చూడడం నాకు ఇష్టం లేదు. మా అమ్మకి ఇంకో స్టెంట్ వేయించడం నాకు ఇష్టం లేదు మావయ్య. నువ్వేం ఆలోచించుకో, అసలే వాళ్ళ అమ్మ పరిస్థితి బాలేదు. ఒప్పేసుకోనయ్యా. అల్లుడు నాకు ఇష్టం లేకపోయినా నీకోసం ఒప్పుకుంటున్నా. థ్యాంక్స్ మావయ్య. మా అమ్మ ప్రాణాలు కాపాడారు. రే అనే ఆ సరస్వతి కొడుకుని పిలవండి. ఏంటి పిలిచారు? ఒకసారి మీ అమ్మా నాన్నకి ఫోన్ చేయి. ఏమన్నానికి? ఎంతమంది ఉన్నారా నీకు అమ్మా నాన్నలు? అంటే మీరు అనుకునే అమ్మనాక నేను అనుకునే అమ్మనాక కొంచెం క్లారిటీ ఇవ్వండి సార్. మావయ్య వీడితో మనకి చాలా పని ఉంది, కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. ఒకసారి మా అమ్మ నాన్నకి ఫోన్ చేయండి. మీ అమ్మా నాన్నకి మామూలు ఫోన్ చేయడం ఏంట్రా? అది కాదు సార్, రాత్రి ఆయన ఫోన్ వచ్చి మా అమ్మ నాన్న ఫోన్ చేశాను సార్. అందులో ఫీడ్ అవుతుంది కదా, మీకు తొందరపడితే చేయండి సార్. ఇదిగోండి. నేనే నేనా? ఎవరు? నేనే అన్నయ్య. నేనే మాట్లాడుతున్నా. చూడు, నా కూతురు పెళ్లి కుదిరింది. నువ్వు మీ ఆయన కలిసి వచ్చేయండి. అలాగే అన్నయ్య.